పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అది అక్కడ రావల్పిండిలోని ఆడియాల జైలులో మగ్గిపోతున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ని వెంటనే ప్రైవేటు వైద్యుల సమక్షంలో ఆయనకి వైద్యం ఇప్పించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం దీని గురించి ఇంకెటువంటి నిర్ణయం తీసుకోలేదు. అక్కడ పీటీఐకి చెందినటువంటి చాలా మంది, అలాగే మాజీ మంత్రులు, మాజీ నేతలు అందరూ కలిసి సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆయనకి మంచి జరిగేలా న్యాయం ఇవ్వండి, తీర్పు చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలైతే చివరికి సుప్రీంకోర్టు ఈ యొక్క నిరసనల్ని, ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్రాన్ ఖాన్కి వెంటనే వైద్యం ఇప్పించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే అక్కడ సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ప్రభుత్వం చేస్తుందా చేయదో తెలియదు. అంటే ప్రైవేటు వైద్యుల సమక్షంలో వైద్యం ఇప్పిస్తుందా లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తుందా అన్న విషయం అయితే తెలియదు. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ పీటీఐకి చెందినటువంటి నేతలందరూ మాత్రం ఖచ్చితంగా ప్రైవేటు వైద్యుల సమక్షంలోనే వైద్యం ఇప్పించాలి, లేదంటే మాత్రం పాకిస్తాన్ని తగలబెట్టేస్తామన్న విధంగా వాళ్ళు మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగని సుప్రీంకోర్టు వైద్యం ఇప్పించండి అని చెప్పింది తప్ప ప్రభుత్వ ప్రైవేటా అని ఏం చెప్పలేదు. ఇక్కడ పీటీఐకి చెందినటువంటి వాళ్ళు మాత్రమే ప్రభుత్వ వైద్యశాలలు అయితే వద్దు, ప్రైవేటు వైద్యుల సమక్షంలోనే, ప్రైవేటు ఆసుపత్రిలోనే వైద్యం ఇప్పించాలి అని డిమాండ్ చేస్తున్నారు.